హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ ఎలా చేయాలో చూసేద్దామా. సో నేను ఇక్కడ అరౌండ్ 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దానికి 1 లెమన్ స్క్వీజ్ చేసేసి అందులో ½ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ½ టీ స్పూన్ చిల్లీ పౌడర్, ½ టీ స్పూన్ సాల్ట్, ఎ పించ్ ఆఫ్ గరం మసాలా అండ్ అరౌండ్ 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ చికెన్ని మనం ఒక ½ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో ½ అన్ అవర్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి ఇలా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో దాన్ని స్టవ్ మీద పెట్టి అందులో కొద్దిగా బటర్, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ప్యాన్ హీట్ అయ్యాక మనం చికెన్ని వేసి ఒక 2 మినిట్స్ పాటు షాలో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా వాటరీగా ఉంది కదా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి 2 మినిట్స్ తర్వాత ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 3 టొమాటోస్, 1 మీడియం సైజ్ ఆనియన్, ఫ్యూ జింజర్ గార్లిక్ క్లోవ్స్ తీసుకొని అండ్ 3 చిల్లీస్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో చిల్లీస్ వేసి అందులోనే జింజర్ గార్లిక్ క్లోవ్స్, ఆనియన్, టొమాటోస్ అండ్ ఇక్కడ 10 క్యాషూ నట్స్, బిర్యానీ లీవ్స్ అండ్ షాజీరా కూడా వేసి బాగా సాట్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసి ఒక 1 మినిట్ వరకు అలా కుక్ అవ్వనివ్వాలి. సో ఇలా కుక్ అయ్యాక మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ లాగా. సో ఆ తర్వాత అదే ప్యాన్ పెట్టి అందులో మరి కొద్దిగా బటర్ ఆయిల్ వేసి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి ఇలా ఒక 1 మినిట్ వరకు కుక్ అవ్వనివ్వాలి. సో అందులోనే 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి అండ్ 2 స్పూన్స్ కొరియాండర్ పౌడర్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేయాలి. సో దానివల్ల మనకి మసాలా మిక్చర్ అనేది బర్న్ కాకుండా ఉంటుంది. సో ఒక ½ మినిట్ కుక్ అయ్యాక చూడండి ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా గ్రేవీ కుక్ అయింది. ఇప్పుడు మనం అరౌండ్ 1 గ్లాస్ వాటర్ పోసి సో బాగా ప్రాపర్గా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి మనం ఒక 1 మినిట్ పాటు కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయ్యాక మనకి ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మనం చికెన్ వేయాలి. చూడండి ఎంత క్రీమీగా గ్రేవీ మిక్స్చర్ రెడీ అయింది కదా. ఇప్పుడు మనం చికెన్ వేసి ఇంకొక 1 మినిట్ వరకు కుక్ అవ్వనివ్వాలి. సో ఇలా కుక్ అయ్యాక మనం అందులో కొద్దిగా కసూరి మేతి ఇలా క్రష్ చేసి వేయాలి. అండ్ ఇప్పుడు 3 to 4 క్యూబ్స్ బటర్ వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్ క్రీమీ బటర్ చికెన్ ఇంట్లోనే ఇంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చో చూసేసారు కదా. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. సో దీన్ని మనం రైస్తో కానీ ఇలా చపాతీతోని కానీ తినే చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి పర్ఫెక్ట్ కలర్తో క్రీమీగా బటర్ చికెన్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.